ఈ వెహికల్స్ యమహా ఎఫ్‌జెడ్ చాలా ఓల్డ్ మోడల్‌ది. ఇది చూసి చానాలయింది. స్పీడ్‌గా వెళ్లి ఒక పర్సన్ అయితే గుద్దేశారు. చీకట్లో ఆయన బండికి లైట్ లేదని జెప్పేసి. గుద్దితే రిమ్ ఇరిగిపోయింది. మడ్గార్డ్ ఇరిగిపోయింది. ఫోర్క్ స్టెమ్‌లయితే బెండ్ అయిపోయినాయి భయ్యా! అసలు ఇది ఎంత లావుగుంటాయి స్టెమ్స్ అని మీకు కూడా తెలుసు. దెబ్బకి రిమ్ ఈ రకంగా ఇరిగిందంటే అవతల వాడి బండి ఎక్కడ ఉంటుందో అర్థం జేసుకోండి. ఇంకా డూమ్ ఇరిగింది. రిఫ్లెక్టర్ క్లాంప్స్ తిరిగిపోయినాయి. మొత్తం అంతా కూడా నీట్‌గా అయితే మొత్తం అన్నీ కూడా ఫోర్క్ స్టెమ్స్ అయితే బెండ్ తీపించి అట్లనే ఈ బ్రేక్ లివర్ కూడా ఇరిగిపోయింది. లాస్ట్‌లో నోటీస్ చేసారు కస్టమర్ కూడా తెప్పించడం జరిగింది. లివర్ వేసేసి, ఆ ఫోర్క్ స్టెమ్స్ బెండ్ చేసేసి, ఈ రిఫ్లెక్టర్ క్లాంపులు ఇరిగిపోయాయి కాబట్టి, రిఫ్లెక్టర్ డల్ అయింది కాబట్టి, సో, రిఫ్లెక్టర్ కూడా మార్చేద్దాం తమ్ముడు అంటే, అలాగే అన్నా అన్నాడు తమ్ముడు. ఇక దెబ్బకి రిఫ్లెక్టర్ కూడా తెప్పించి, రిఫ్లెక్టర్ కూడా కొత్తదైతే వేయడం జరిగింది. దీనికైతే మళ్ళీ పాత రిమ్ తీసుకొచ్చారు కస్టమర్. దానికి మళ్ళా ట్యూబ్‌లెస్ వేయాలి కాబట్టి, మొత్తం అంతా ఇన్నర్ సైడ్ క్లీన్ చేసి, పెయింట్ ఏసి, మడ్గర్ ప్యాడ్ వేసి, కిందన చూసారుగా దవడ ఇరిగిపోయింది. ప్లాస్టిక్ వెల్డింగ్ చేసి, దీనికి కూడా డౌల్స్ వేసేసి ఇంకా బండికైతే కంప్లీట్‌గా ఏ టు జెడ్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇంక ఈ సైడ్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే కూడా ఇరిగిపోయింది. చాలా వరకు ఇరిగిపోయింది చూసారు కదా! క్రాక్ అన్నది. ఆ క్రాక్ మొత్తం క్లియర్ చేసి మళ్ళా బండికి కస్టమర్‌కి యాస్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఈ బండి ఇప్పుడు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఈ బండి అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కిందన కామెంట్ చేసేయండి.